నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద ఉన్న మేఘనా బజాజ్ షోరూంలో అధునాతన టెక్నాలజీతో తయారైన గోగో ఎలక్ట్రికల్ ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ బాలమురళి హాజరై ఆటోను లాంఛనంగా ప్రారంభించారు. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 251 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం గోగో ఎలక్ట్రికల్ ఆటోల ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆర్టీఓ బాలమురళి మాట్లాడుతూ ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రజలు ఇష్టపడుతున్నారన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి మొబైల్ రంగం నూతన టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాహనాల ద్వారా ఆటో కార్మికులకు ఎంతగానో ఆదాయం చేకూరుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ఆర్టీఏ గారు బాలమురళి కృష్ణ గారికి, అలాగే మా బజాజ్ ఆర్ఎం కార్తిక్ గారికి, అలాగే ఆటో సోదరులకు మరియు మీడియా మిత్రులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పొల్యూషన్ రహిత నెల్లూరు సిటీ చేయడానికి భాగంగా మా మేఘనా ఆటోమొబైల్స్ మా వంతుగా కూడా గోగో అనే పేరు మీద బజాజ్ ఆటో ఒకటి లాంచింగ్ చేయడం జరిగింది. ఇందులో చాలా టెక్నికల్గా పొల్యూషన్కి ఏమాత్రము రాకుండా ఉండడానికి మా బజాజ్ ఆటో లిమిటెడ్ వాళ్ళు వెహికల్ని ఆ రకంగా ప్రిపేర్ చేశారు. ఇది వెహికల్ చాలా బాగుంటుంది. దీని యొక్క ఆటో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మా యొక్క ఈ గోగో ఆటోని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. పాత ఆటోలకి దీనికి మెయింటెనెన్స్ ఏమైనా ఎక్కువ అవుతుందా? ఎంతసేపు ఛార్జింగ్? ఇది దాదాపుగా 250 కిలోమీటర్లు బ్యాటరీ వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే వస్తుందండి. కంపెనీ వాళ్ళు 251 ఇచ్చినా కూడా మినిమం 230-220 మధ్యలో ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఎంత టైం పడుతుంది సార్ ఫుల్ ఛార్జ్ చేయడానికి? ఒక 3 అవర్స్ పడుతుందండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మయమైపోయింది. ప్రపంచం మొత్తం కూడాను ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వైపునే చూస్తుంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడాను కొత్త వెహికల్స్ను లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క డీజిల్ పొల్యూషన్ నుంచి మన యొక్క భూమిని కాపాడుకోవడే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడాను ఎలక్ట్రిక్ వెహికల్స్ పైననే ఫోకస్ చేశాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆటో సెగ్మెంట్ కూడా, ఇదివరకు బైకులు, కార్లు అన్నీ చూసాం మనము. పెద్ద లారీలు కూడాను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్యాసింజర్ వెహికల్స్ దాంట్లో కూడాను ఈరోజు ఈ మేఘనా బజాజ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఆటోను గోగో అనే ఆటోను లాంచ్ చేయడం జరిగింది. ఇందాకే దాని యొక్క బ్రోచర్ చూశాను. ఇది
సేఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది. సార్ ఇటు తిరగండి సార్. ఎందుకంటే హిల్ అసిస్టెడ్ టెక్నాలజీ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు, చూశాను ఇందాకనే. డ్రైవర్ కూడా ఎక్కువ అలసిపోకుండా ఉండేదానికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇదే డీజిల్ వెహికల్స్ అయితే వైబ్రేషన్ రావడం వల్ల డ్రైవర్ యొక్క హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ పడే పరిస్థితుంది. అదేవిధంగా ఆ పొగ వదలడం మూలంగా కొంత పొగను ఆ డ్రైవర్ కూడా పీల్చుకునే అవకాశం ఉంది. ఎలాగైతే వాతావరణం కాలుష్యం అవుతుందో అదేవిధంగా డ్రైవర్ యొక్క హెల్త్ కూడా పాడయ్యే అవకాశము ఈ డీజిల్ పెట్రోల్ వాటిలో వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్, అలాగే ఎటువంటి సౌండ్ ఉండదు. కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని ఎక్కువగా ఆదరించి ఎలక్ట్రిక్ వెహికల్స్కు మంచి ఆదరణగా ఉండాలని కోరుకుంటూ కొత్త వెహికల్ లాంచ్ చేసినటువంటి మేఘనా బజాజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బిజినెస్లో మంచి బండ్లు అమ్మేసి నెల్లూరుని కాలుష్య రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.